అందరికీ వెల్కమ్ టు దుర్గా దివ్య ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లోరిడాలోని అత్యంత అద్భుతమైన బీచ్ చూసామండి. అమెరికాలోని అదే పీనట్ ఐలాండ్. ఈ పీనట్ ఐలాండ్లోని ఒక రోజంతా గడిపాం. దీని గురించి తెలియకపోతే వెంటనే ఈ వీడియోని చూడండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇదే కనిపిస్తుంది కదా, ఈ వాటర్ అనేది అంత క్లియర్గా లేదండి, కానీ ఇక్కడ వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుందంట. ఈ పీనట్ ఐలాండ్ అనేది పామ్ బీచ్లో ఉందండి. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారు, స్నార్క్లింగ్ చేస్తారు. ఇక్కడ వాటర్ గేమ్స్ అనేవి ఉంటాయండి. ఇవి చూస్తున్నారు కదా, ఈ పీనట్ ఐలాండ్ అనేది 80 ఎకరాల పార్క్ అండి. ఇది ఓన్లీ మనం షఫిల్ బోట్ ద్వారా మాత్రమే వెళ్ళి అక్కడికి వెళ్ళి చేరుకోగలం. నార్మల్గా అయితే వెళ్ళలేము, ఎందుకంటే చుట్టూ వాటర్ అనేది ఉంటుంది. ఇక్కడ క్యాంపెయినింగ్ కూడా చేయొచ్చంట. నడక అంటే మనం ఇదంతా దీని ఐలాండ్ చుట్టూ వాక్వే ఉంటుంది, చుట్టూ బీచ్ కూడా ఉంటుంది. ఇక్కడ క్యాంపెయినింగ్ అనేది చేసుకోవాలంటే ముందు రోజే బుక్ చేసుకోవాలంట. బుక్ చేసుకుంటేనే, లేదంటే అప్పటికప్పుడు అయితే ఇవ్వరు అనుకుంటా. ఈ ఐలాండ్కి రావడానికి ఈ షఫిల్ బోట్కి ఈచ్ పర్సన్కి $25 అండి. 2 years కిడ్కి అయితే ఎలా అనేది, అదే 2 years కిడ్కి అనేది టికెట్ అనేది లేదు, ఎలా కాదు, టికెట్ అనేది లేదు. అదే 2 years కన్నా అబోవ్ కిడ్కి ఆఫ్ ప్రైస్ అనమాట. $25లో సగం $12 ఉంటుంది. దీని టైమింగ్స్ 10 to 5 అండి. 5 లోపల మనం రీచ్ అవ్వలేదు అనుకోండి ఆ బోట్ వే దగ్గరికి, లేదా లైన్లో కానీ నిల్చోలేకపోతే మనకి $100 అనేది $100 అనేది ఫైన్ అనేది వేస్తారనమాట. ఆ టైంలో కానీ రీచ్ అవ్వకపోతే. ఈ ఐలాండ్ అంతా టోటల్ సర్కిల్ ఉంటుంది కదా, ఎంటైర్ ఐలాండ్ అనేది 1.25 miles అండి. ఒకవైపు అంతా వాక్వే ఉంటుంది. వెస్ట్ సైడ్ ఏమో మాంగ్రూవ్స్ అనేవి ఉంటాయి, ఈస్ట్ సైడ్ ఏమో సీ అనేది ఉంటుంది. ఇది ఒక మ్యాప్ అండి. ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి మనకు తెలియదు కదా, మొత్తం తిరిగేస్తాము. పీనట్ ఐలాండ్ ఇలాంటిది ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్లేస్లో ఇది ఉంది, ఈ ప్లేస్లో ఇది ఉంది, ఈ ప్లేస్ చూసుకోవచ్చు అని ఉంటుంది. ఇక్కడ యూఎస్లో ఎక్కడైనా ఇలా మ్యాప్లు అనేవి ఉంటాయి. 1918లోని ఈ పామ్ బీచ్ పోర్ట్ని నిర్మించడానికి లేక్ వర్త్ ఇన్లెట్ని తవ్వడం ద్వారా ఈ పీనట్ ఐలాండ్ అనేది వచ్చింది. ఈ పీనట్ ఐలాండ్ని ఎవరు కనుగొన్నారంటే ఫస్ట్ పనామా చీఫ్ ఇంజనీర్ జనరల్ జార్జ్ వాషింగ్టన్ గోత్. ఈయన ఈ ఐలాండ్ని సృష్టించారంటండి. ఇది ఫస్ట్ 10 acres ఐలాండ్ అంటండి. తర్వాత ఈ ఐలాండ్ అనేది 80 acres ఐలాండ్ కింద మారింది. ఇది ఫస్ట్ ఇన్లెట్ ఐలాండ్గా పిలిచేవారంట. తర్వాత ఇది పీనట్ షేప్లో మారడం వల్ల ఇది పీనట్ ఐలాండ్ కింద మారింది ఈ ఐలాండ్ అనేది. ఈ పీనట్ ఐలాండ్ అనేది నేమ్ ఎలా వచ్చిందంటే ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చిందంటండి. దీనికి పీనట్ ఆయిల్ అనేది రిఫైనరీ అండ్ షిప్పింగ్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి అని. అయితే 1946లోని ఈ పీనట్ ఆయిల్ అనేది షిప్పింగ్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల దీనికి పీనట్ ఐలాండ్ అని పేరు వచ్చిందనమాట. అయితే ఈ పీనట్ ఐలాండ్ అనేది 1996లో ఏం చేశారంటే పోర్ట్ ఆఫ్ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళేమో దీన్ని ఒక పబ్లిక్ ప్లేస్ కింద, ఈ ఐలాండ్ ఒక పబ్లిక్ ప్లేస్ కింద మార్చేశారంటండి పామ్ బీచ్ కంట్రీ వాళ్ళు. ద పార్క్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఏంటంటే హైకింగ్ చేసుకోవడానికి అబ్జర్వేషన్ డెక్స్, పిక్నిక్ ఏరియాస్, క్యాంపెయినింగ్ గ్రౌండ్ కింద రెస్ట్ రూమ్స్ అనేవి, బోటు, అలా ఫిషింగ్ పైర్ కింద మార్చేశారనమాట ఇదంతా. ఈ ఏరియా అంతా చూసారు కదా,
ఈ 2003లోని యుఎస్ ఆర్మీ కార్పొరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళేమో ఈ పీనట్ ఐలాండ్ ఎన్విరాన్మెంటల్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని దీంట్లో 30 ఎకరాస్ని డెవలప్ చేశారంట. దేని కింద డెవలప్ చేశారంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ని, చిన్న చిన్న హట్స్, లేక్స్, రాక్స్ ఈ లోపలికి వెళ్తూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటుందండి వాళ్ళు ఏమేమి డెవలప్ చేశారు అనేది. ఈ టోటల్ ఐలాండ్ డెవలప్ చేయడానికి $13 million అనేది అయ్యిందంట. ఇక్కడ JFK సీక్రెట్ న్యూక్లియర్ ఫాల్అవుట్ బంకర్ కూడా ఉందండి. అది ఎక్కడుంది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎక్కడుంది ఏంటి అనేది.
ఇదేనండి జేఎఫ్ కెన్నెడీ సీక్రెట్ న్యూక్లియర్ ఫాల్అవుట్ బంకర్ అనేది 1960లోనే యుఎస్ నేవీ అనేది సీబీస్ పీనట్ ఐలాండ్ పైన కోస్టల్ గార్డ్ స్టేషన్ వెనకాల ఒక ఆయుధ డిపోని నిర్మించింది. దానికి పేరేం పెట్టారంటే ఆపరేషన్ హోటల్ అని పిలిచేవారు. అయితే ఈ సీబీస్కి అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ ఎఫ్ కెన్నెడీ కోసం ఒక రహస్యంగా ఒక న్యూక్లియర్ ఫాల్అవుట్ షెల్టర్ని నిర్మించింది. ఇప్పుడు ఆ సీక్రెట్ బంకర్ అని చూపించడానికి అనేది ఎలా అయితే లేదు, ఇలా దూరం నుంచి చూడమేనండి. ఇది హౌస్లా ఉంది కదా, అదేనండి ఈ సీక్రెట్ బంకర్ అనేది. సీక్రెట్ బంకర్ని నిర్మించడానికి లెస్ దెన్ 2 వీక్స్ పట్టిందంటండి అండర్ గ్రౌండ్ బంకర్ అనేది నిర్మించడం. ఇక్కడ చాలా క్రియేటివ్గా ఉంటుందండి. ఎక్కడో ఇసుకేస్తే ఎక్కడో ఇసుక పడుతుంది. చూడండి ఇక్కడ ఇసుక పడుతుంది కదా, అక్కడ ఎక్కడి నుంచి అంటే ఇదేనండి వాటర్ ట్యాక్సీ. ఈ పీనట్ ఐలాండ్ ఈ లోపలంతా ఇలా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే